సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. రైతుల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది అంటే ప్రధానంగా 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు రైతాంగాన్ని మోసం చేసి రుణమాఫీ పేరు మీద వడ్డీ మాత్రం మాఫీ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అయినా ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ గారు అయినా రైతాంగాన్ని మోసం చేశారు. ఓన్లీ 7 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ 32,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందంటే దేశంలో రికార్డు స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. కాబట్టి గ్రామాన రైతులంతా కూడా ఈనాడు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి రేపు ఆ సంబరాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా వారితో మమేకంగా వారి సంబరాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ రోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో రైతాంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలుపుకుంటామని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా సంబరాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని చెప్పేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధమైపోయారు. రైతు వేదికల వద్ద కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన ఏర్పాట్లు చేయాలి, నేను వాళ్ళతో జూమ్ లో మాట్లాడతానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏం చేయబోతున్నారు రేపు రైతు వేదికల దగ్గర? రేపు సుమారు 4 గంటల సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతు వేదికల పట్ల మండలాల్లో ఉన్నటువంటి రైతు వేదికల పట్ల 18, 19 2 రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 69 లక్షల మంది రైతులకు ఒకే దఫన 2 లక్షల రుణమాఫీ చేయడం అవుతుందో దేశ చరిత్రలోనే ఒక రకమైనటువంటి నిర్ణయం. కాబట్టి దీనికి అనుగుణంగా కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా అందులో పాల్గొని ఖచ్చితంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ ఇందులో పాల్గొనాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇది మొత్తానికైతే రైతులకు సంబంధించినటువంటి సంబరాలను ప్రస్తుతం ఇక్కడ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఇక రేపు సాయంత్రం 4 గంటలకు రైతు వేదికల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక రేపు 4 గంటలకు జూమ్ ద్వారా రైతులందరితోని తాను మాట్లాడతానని, రైతు బంధు ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తామని ప్రజలకు చెప్పడానికి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రులు అందరూ సమావేశమయ్యారు. రేపు ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి, దాంతోపాటు ఇటు పార్టీ తరఫున కూడా సంబరాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలనే అంశం, దాంతోపాటు ఒక 3 రోజుల పాటు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఒక నిర్ణయించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే మాట్లాడుతున్నారు. ఇక రేపు 4 గంటలకి దేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా రైతులకు సంబంధించి రుణమాఫీని ఏకకాలంలో చేయబోతున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. దీన్ని ప్రజలందరూ ముఖ్యంగా రైతులందరూ సెలబ్రేట్ చేసుకోవాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. అయితే రేపు రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 లోపుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే 3 దఫాలుగా అని చెప్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎంత రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఈ ప్రక్రియ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు సిద్ధార్థ్?